వాళ్ళు మీరు ఇంతవరకు వచ్చారు? నేను త్వరగా రాలే, నువ్వు లేట్గా వచ్చావు. ఓకే, ఏం చేయాలో తెలుసు కదా. కథ నడిపించేది ఎవరు? పాపే చూసుకుంటది. అవును, ఇందుకే నీ పని ఎంతవరకు వచ్చింది? ఏదో అలా హాఫ్ అయింది, ఇంకా హాఫ్ రేపు చేయాలి. అవును, రోజు నువ్వు ఇలా చాక్లెట్ తింటుంటే ఇంట్లో ఏమనరా? ఎందుకన్నారు? మా మమ్మీకి తెలిస్తే ఫస్ట్ నిన్ను కొడుతుంది, తర్వాత నన్ను కొడుతుంది. అవును, నువ్వు పార్క్కి రోజు వస్తూనే ఉంటావా? రావద్దా చెప్పు. రోజేమొస్తావులే, నా కోసం వీక్లీ 2 times అన్నారా. నాకు అసలుకే ఫ్రెండ్స్ లేరు, నువ్వు వస్తే నేను ఆడుకుంటా. సరే, నీకోసం ఖచ్చితంగా వస్తా. నిజంగా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. ఒకసారి ఇక్కడ కొట్టు. ఇంత పెద్ద చాక్లెట్ నీకెక్కడిది? నువ్వు నాకు 1 రూపీ 2 రూపీ 10 రూపీ చాక్లెట్ ఇప్పిస్తుంటే నీకు డైరెక్ట్ 30 రూపీస్ చాక్లెట్ ఇచ్చాను. థ్యాంక్ యూ హాస్ని. అవును, నువ్వు ఇంకా సిగరెట్ తాగుతున్నావా? లేదు, నువ్వు చెప్పావు కదా మానేసా. నిజంగా? ప్రామిస్. గుడ్. సరే తిను, ఓపెన్ చేసి. ఏంట్రా ఒక్కడిని వచ్చి ఇల్లు కొడుతున్నావు? ఒక్కడనే ఉన్నాను కదా. నువ్వు మారవురా. ఇదిగో నా బ్యాగ్లో మర్చిపోయిన సిగరెట్లు. వద్దురా. ఏంటి ఇప్పుడే కొట్టావా? లేదు, మానేసా. గుడ్ చేంజ్ రా. నీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్దాం అనుకుంటున్నారా. ఏంటి? నువ్వు జాబ్ మానేసినప్పటి నుంచి హ్యాపీగా కనిపిస్తున్నావురా. దాని క్రెడిట్ మొత్తం మిథునాది ఇంకా హాస్నీదేరా. రై, నువ్వు స్టార్టింగ్లో తీసుకున్న డిసిషన్తో నాకు ఇనిషియల్గా చాలా కోపం వచ్చిందిరా. కానీ నీలో చేంజ్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందిరా. ఎంతలా అంటే నాకు కూడా జాబ్ మానేయాలనిపిస్తుందిరా. నువ్వు ఆ రోజు కాల్ చేసి కలుద్దాం అన్నావు కాబట్టే వాళ్ళని కలిసానేమో, లేకపోతే ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉండేవాన్రా. అయితే ఈ క్రెడిట్ అంతా నాదే అంటావు? ఒక రకంగా చూసుకుంటే అలానే చెప్పచ్చు, కానీ ఇలాంటి ఒక రోజు ఇంత తొందరగా వస్తుందని నేనైతే అనుకోలేదురా. దట్స్ లైఫ్ రా. రోజు ఈ పాటికి టైంకి వచ్చేసేది కదా, ఇంకా రాలేదేంటి? అదే నేను చూస్తున్నా. ఊరెళ్ళిందేమో. ఏమోలే, రాకపోవడం బోల్డ్ రీజన్స్ ఉంటాయి కదా. కొంపతీసి చాక్లెట్ తింటుందని వాళ్ళ అమ్మాయిని కొట్టిందా? ఊకో, ఇంకొంతసేపు వెయిట్ చేద్దామా? వస్తుందంటావా? అడుగుతున్నా. ఇంక రాదేమోలే. ఇంకా రాదేమో ఇవాళ. అవును, నీకు ఇంకా ఎన్ని మంత్స్ టైం ఉంది? 3 weeks ఉంది. అబ్బో, బోల్డ్ టైం. ఈలోపు అయిపోతుందిలే. సరిపోతుంది. వరుణ్, ఇప్పుడు రూమ్కి వెళ్ళాక ఏం చేస్తావు? పెద్దగా చేసేది ఏం లేదు, ఏమో ఉంటే సినిమా చూస్తాం. నువ్వు? నీకు కనీసం సినిమా చూసే ఆప్షన్ ఏనుంది, నాకు అది కూడా లేదు. ఫుల్ బోరింగ్. బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్దాం. తిని చాలు. లెట్స్ గో. పద. నువ్వు ఫ్రీక్వెంట్గా స్ట్రీట్ ఫుడ్ తింటావా? నేను తినేది స్ట్రీట్ ఫుడ్. ఎందుకు అలా అడిగా?
కొంతమంది అబ్బాయిలు ఓన్లీ రెస్టారెంట్స్లోనే తింటామని పోజ్ కొడతారు కదా. అలా ఏం లేదు. నాకైతే మసాలా దోశ. నీకు? నాకు మసాలా దోశ. భయ్యా ఒక గీ కారం దోశ, ఒక మసాలా దోశ. ఓకే మ్యామ్. నా దోశ మాడిపోయింది. నాది బానే ఉంది. ఓ భయ్యా మేడం. ఇదరా. ఏంటి మేడం? దోశ మాడిపోయింది, ఎలా తినాలి? ఇంకో దోశ తీసుకురా. దానికి వేరే బిల్ మేడం. ఓకేనా మరి? ఎందుకుంటుంది? తప్పు నువ్వు చేసి బిల్లు నాకేస్తావా? కరెక్టే మేడం, కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలి, పిండి మాకు బొక్కే కదా. నీ ఎక్స్ప్లెనేషన్ ఆపు, ఇంకో దోశ తీసుకురా. చూసావా ఎలా ఉంటారో మనుషులు? ఇలాంటి వాళ్ళు ఫోటో తీసి పేపర్లో వేసి టెర్రరిస్ట్ అని వేసేయాలి. ఫోటో అంటే గుర్తొచ్చింది, మొన్న నీ ఫోటో ఒకటి తీసా, ఎలా ఉందో చూడు. హే చాలా బాగుంది వరుణ్. వావ్, చాలా బాగా తీస్తున్నావు వరుణ్ నువ్వు ఫొటోస్. నీకు ఫోటోగ్రఫీ ఇష్టమా? చాలా. మనం ఫోటోగ్రఫీ పర్సూ చేయొచ్చు కదా. అంటే ఏంటి ఇప్పుడు ఫోటో స్టూడియో పెట్టమంటావా? అది కాదు, ఫోటో జర్నలిజం అంటున్నా. ఫోటో జర్నలిజమా అంటే ఏంటి? ఎవ్రీ పిక్చర్ స్పీక్స్ అ స్టోరీ అంటారు. అలాంటి పిక్చర్స్ అన్నిటిని మ్యాగజైన్స్లో పబ్లిష్ చేసి వాటి గురించి స్టోరీ రాయడం. అంటే నువ్వు అనేది ఏంటి, ఒక జాబ్ లాగానా? యా. అయినా అలాంటిది ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఏంటి, నేను పనిచేస్తున్న పబ్లిషర్స్లోనే ఉంది కదా. అవును కదా, సారీ మిథున, మర్చిపోయా. అండ్ శాలరీ కూడా 7 to 8 LPA వరకు ఉంటుంది. మిథున, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజం కాబట్టే చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను కూడా నీకులాగే ఎక్స్ప్లోర్ చేస్తూ జాబ్ చేయొచ్చు అంటావు? నువ్వు జాయిన్ అయితే ఏమైనా చేయొచ్చు బేసిక్గా. థ్యాంక్స్ మిథున, థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను నా ఎక్సైట్మెంట్ హోల్డ్ చేస్తా, లేదా తర్వాత డిసప్పాయింట్ అయితే మళ్ళీ కష్టం కదా. అదేం లేదు, టెన్షన్ పడుకో, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ ఎందుకు ఇస్తారు? యాక్చువల్లీ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి, కానీ నీ వర్క్ ఇంత బాగుంది కదా, ఏం పర్లేదు. పైగా నువ్వు వెళ్తుంది రిఫరల్ మీద, ఇంకేంటి ప్రాబ్లం? నన్ను ఎవరు రిఫర్ చేస్తాడు? నేను, ఇంకెవరు? కనిపించట్లేదా కదా. సారీ మిథున, ఏం లేదు, సడన్గా బ్రెయిన్కి తగిలేసరికి కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం హ్యాపీనెస్, దానివల్ల బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. ఈసారి నా ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా హోల్డ్ చేస్తా. ఇందాక కూడా ఇదే అన్నావు వరుణ్. ఈసారి పక్కా. నా దోశ వచ్చినట్టుంది, నువ్వు అది తిను. సరే, ఇంకేమైనా తిన్నావా? బిల్ కట్టేసి వెళ్ళిపోవడం. కానీ బిల్ కట్టడం అవసరం అంటావా? ఏంటి? ఇలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు అలానే జరగాలి. ఏం మాట్లాడుతున్నావు? నన్ను ఫాలో అయిపో, ఆ ఫోన్స్ పట్టుకో. 1 2 చూస్తా పరిగెట్టు. హలో సార్, డబ్బులు ఇవ్వకండి వెళ్ళిపోతున్నారేంటి? హలో మిమ్మల్నే సార్. వరుణ్, అన్నా ముందు ఎక్కడికో ఒకటి పోనీ అన్నా. ఓ మై గాడ్, దట్ వాస్ క్రేజీ వరుణ్. నీకు అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వే. నేనా? నిన్ను చూసాక చేద్దాం అనిపించింది, పద చేసేద్దాం అన్నా. నువ్వు గ్రేట్. అసలు నన్ను చూసి ధైర్యం ఎలా తెచ్చుకున్నావు? మొత్తానికి గిల్లు అయితే ఎగ్గొట్టేసాం. ఓ మై గాడ్. బైక్స్ పార్క్ దగ్గర ఉన్నాయి కదా, ఆడిపోదామా? అన్న అశోక్ నగర్ పార్క్ దగ్గర పోనివ్వా? గుడ్ నైట్. ఇవాళ నాకు నిజంగానే గుడ్ నైట్. ఏదో చెప్పాలని చెప్పట్లేదు. నాకు కూడా. ఎందుకు? అంటే ఎక్సైటింగ్గా ఉంది. 7 lakhs ప్యాకేజ్, ఫోటోగ్రాఫర్, మ్యాగజైన్, అందుకు. నువ్వు ఒకటి గమనించావా? నువ్వు నిన్నంతా అడిగావు నా ప్యాషన్ ఏంటి, నా ప్లాట్ఫామ్ నాకు తెలియట్లేదని. ఇదే, దిస్ ఈజ్ యువర్ ప్లాట్ఫామ్, దిస్ ఈజ్ యువర్ ప్యాషన్. బిలీవ్ చేసి మేనిఫెస్ట్ చేయి, అయిపోతుంది.
అంటే ఒక పెన్ పేపర్ తీసుకొని నువ్వు బిలీవ్ చేసిన దాని మీద రాయి, అంతే అయిపోతుంది. నిజంగానా? పక్కా. సరే బాయ్. బాయ్. హే, ఏంటే నువ్వు ఈ మధ్య చిక్కిపోయావా? డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేసాయి, హెయిర్ కూడా చూడ ఎలా ఉందో. ఎందుకు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు? బాగా మెయింటైన్ చేయాలి. ఏంటే మంచి హుషారుగా ఉన్నావు, మీ వాడు ఏదైనా అన్నాడా ఏంటి? అంటే హ్యాపీగా కనిపిస్తేను. లేదే, నేను నార్మల్ గానే ఉన్నాను. అవునా? అద్దంలో చూసుకోపో. ఏంట్రా మామ, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఖాళీయే. మొత్తానికి సెట్ అయిపోయినట్టున్నావు. ఎక్కడ్రా, ఇంకా లేదు. లైఫ్లో కాదురా, లవ్లో. లవ్వా? హా, ప్యార్ ఇష్క్ కాదల్. డెప్ప పగలడం ఏం కాదు. అబ్బా నిజమేరా చెప్పేది. చూడు, ఉద్యోగం లేని టైంలో సిగరెట్లకి పెట్రోల్కి డబ్బులు ఇచ్చింది. ఇచ్చింది. ఇప్పుడు ఫోటో జర్నలిజం చేయమని చెప్తుంది. ఫోటో జర్నలిజమా అంటే? నేనేం చేస్తానో తెలియని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రా నీది. అదంతా పక్క పెట్టు కానీ అవ్వబోతున్నావు, ఆగం అవ్వబోతున్నావు. చూడాలి. ఆ ఉద్యోగం వద్దనిపించింది, ఈ ఉద్యోగం కావాలనిపిస్తుంది. దానికోసం కష్టపడాలి కదరా. సర్లే, చూసుకో, అవుతావో ఆగమవుతావో నీ ఇష్టం. సరే, నేను బయటికి వెళ్ళి వస్తా, ఓకేనా? సరే. సినిమా బాగుంది కదా? ఏంటే నవ్వుతున్నావు? బోర్ కొడుతుందని చూసిన సినిమాకే మళ్ళీ తీసుకెళ్ళావు. మొన్న బాగాలేదన్నావు, ఇప్పుడు బాగుందంటున్నావు. ఇప్పుడైనా అర్థమవుతుందా ఈ మధ్య నువ్వు ఎంత హ్యాపీగా ఉంటున్నావో? అవును కదా. ఎందుకంటావు? ఏముంది, ఐ మీన్ వర్క్ అదంతా బాగా అవుతుంది కదా. వర్క్ బాగుందనా లేదా వర్క్ చేసే వాళ్ళతో బాగుందనా? పోవే స్టూపిడ్. నా బ్యాగ్ మర్చిపోయానే. సరే డాడీ. హలో. హలో కుట్టి. హలో పొట్టి. ఏంటి కుట్టి చాలా హ్యాపీగా ఉన్నట్టుంది ఈరోజు? అర్రే, బాధగా ఉంటేమో అందరూ బాధగా ఉన్నావు అంటారు. అంటారు కదా. హ్యాపీగా ఉంటేమో హ్యాపీగా ఉన్నావంటారు. ఉండనివ్వచ్చు కదా. అరే, ఇట్స్ లైక్ అప్రిషియేషన్ బేటా. నీకు తెలుసా లేదా, ఇలా ఉన్నావని గుర్తు చేస్తేనే బాధపడడం మానేసి హ్యాపీగా ఉంటావని. ఆహా, మరి సంతోషంగా ఉన్నప్పుడు? అప్పుడు కూడా ఇలాగే అంటాం, కీప్ ఇట్ అప్ అని. చా, సర్లే, ఇంతకు మ్యాటర్ ఏంటి? ఏముంది, ఇష్టమైన పని చేస్తున్నాను, నచ్చింది తింటున్నాను, నచ్చిన వాళ్ళతో. ఇష్టమైన వాళ్ళతో? ప్రతిసారి అట్లా నచ్చిన వాళ్ళతోనే ఉండడం అవ్వదు కదా, అప్పుడప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో అదంతా స్కిప్ చేసేద్దాం. అవునా? సరే. నాన్న, నీకో విషయం చెప్పడం మర్చిపోయా. ఏంట్రా? నాకు ముంబైలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నానని చెప్పి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. సో నేను ముంబై షిఫ్ట్ అవ్వచ్చు. అదేంటి? అదేంటంటే, కాలం గడిచే కొద్దీ దూరం వెళ్ళిపోతున్నావు నీకు అనిపించడం లేదా? ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి, మనకు కావాల్సినప్పుడు అవి రావు కదా. సరే, దీన్ని గుర్తుపెట్టుకో. ఏ? చెప్పా కదా, అండర్లైన్ చేసి పెట్టుకో. సరే. సరే నాన్న, గుడ్ నైట్. సరే కుట్టి, టేక్ కేర్. ఎక్కడున్నా ఇలాగే హ్యాపీగా ఉండాలి, సరేనా? గుడ్ నైట్. సరే. సరిగ్గా టైంకి వచ్చావే, ఇప్పుడే ఫోన్ అయింది. సరే పద. ఇది పట్టుకో. ఓకే. మొన్న నీ ఫోటో ఒకటి తీసా, ఎలా ఉందో చూడు. వావ్, చాలా బాగా తీస్తున్నావు వరుణ్ నువ్వు ఫొటోస్. నీకు ఫోటోగ్రఫీ ఇష్టమా? చాలా. మనం ఫోటోగ్రఫీ పర్సూ చేయొచ్చు కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఫోటో స్టూడియో పెట్టమంటావా? అది కాదు, ఫోటో జర్నలిజం అంటున్నా. ఫోటో జర్నలిజమా అంటే ఏంటి? ఎవ్రీ పిక్చర్ స్పీక్స్ అ స్టోరీ అంటారు.
అలాంటి పిక్చర్స్ అన్నిటిని మ్యాగజైన్స్లో పబ్లిష్ చేసి వాటి గురించి స్టోరీ రాయడం. నువ్వు ఒకటి గమనించావా? నువ్వు నిన్నంతా అడిగావు నా ప్యాషన్ ఏంటి, నా ప్లాట్ఫామ్ నాకు తెలియట్లేదని. ఇదే, దిస్ ఈజ్ యువర్ ప్లాట్ఫామ్, దిస్ ఈజ్ యువర్ ప్యాషన్. బిలీవ్ చేసి మేనిఫెస్ట్ చేయి, అయిపోతుంది. అంటే ఒక పెన్ పేపర్ తీసుకొని నువ్వు బిలీవ్ చేసిన దాన్ని దాని మీద రాయి, అంతే, అయిపోతుంది.